నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది గుడి పడ్వా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. దేశంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి 33,660 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 80,000కు పైగా మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ముంద్రా పోర్టుకు చేరుకున్న జగ్లాడ్కి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది, గుడి పడ్వా, చేతీ చంద్, నవ్రేహ్, సాజిబు, చీరవోబా సందర్భంగా దేశ ప్రజలకు, వివిధ దేశాల్లో ఉన్న భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రాక సందర్భంగా జరుపుకునే ఈ పండుగలు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యానికి, ప్రకృతితో మనకున్న గాఢమైన అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయని తన సందేశంలో పేర్కొన్నారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పాలతో, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగడానికి ఇవి మనకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ పండుగలు ప్రేమ, సామరస్యాల ద్వారా దేశంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించి ప్రతి ఒక్కరికి ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. రేపు తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నట్లు గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. జీవిత అభిరుచులు కలలిపిన ఉగాది పచ్చడి ఏడాది పొడవునా షడ్రుచులు కలిగిన జీవితాన్ని గడపడానికి మనకు ఒక ప్రతీకాత్మక అనుభూతి కలిగిస్తుందని, ఈ పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, ఐశ్వర్యం, సామరస్యం, ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య ద్వారా ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 33,660 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే పత్తి రైతులకు ప్రత్యక్ష మద్దతు కోసం 2023-24 పత్తి సీజన్కు గాను సీసీఐకి 1,718 కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. इंडस्ट्रियल पार्क्स का स्कीम बनी है जिसके तहत 100 शहरों के पास में 100 ऐसे शहर जहां पर इंडस्ट्रियल इकोसिस्टम बनता है या बन सकता है, वहां पर इन्वेस्टमेंट रेडी प्लग एंड प्ले इंडस्ट्रियल पार्क्स बनाए जाएंगे. करीब भारत सरकार की तरफ से सपोर्ट होगा 1 करोड़ पर एकड़ और मिनिमम 100 एकर्स का रिक्वायरमेंट इसमें एलिजिबिलिटी के लिए चाहिएगा. हालांकि इसको नॉर्थ ईस्ट और हिली एरियाज के लिए 25 एकर्स ही रखा जाएगा. 6 वर्षों का ये प्रोग्राम है, 6 इयर्स का प्रोग्राम है और इसमें राज्य सरकारों के साथ मिलकर और सेंट्रल पीएसयूज के साथ मिलकर डेवलप करेंगे. 2023-24 का जो कॉटन सीजन था, जिसमें कॉटन के प्राइसेस अचानक कम हो गए थे, तब तत्कालीन समय में पीसीआई के माध्यम से किसानों को बहुत बड़ी मदद दी गई थी और बहुत ही प्रोएक्टिव वे में मदद दी गई थी. कॉटन कॉर्पोरेशन ऑफ इंडिया का जो एक्सपेंडिचर आया था, उस एक्सपेंडिचर को आज रीइंबर्स करने का फैसला लिया गया कैबिनेट में. किसानों को टोटल इससे सपोर्ट मिला 11,712 करोड़ का और सीसीआई को रीइंबर्समेंट मिला 1,118 करोड़.
రాజ్యసభలో పదవీకాలం ముగిసిన 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది సభ్యులకు ఈరోజు సభ ఘనంగా వీడ్కోలు పలికింది. వీరిలో 9 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వారు చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. రాజకీయాలకు పూర్తి విరామం ఉండదని, దేశానికి వారి అనుభవం, సేవలు ఎల్లప్పుడూ విలువైనవిగా ఉంటాయని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు సభకు అపారమైన సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. समर्पित भाव से सदन में आना, जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये इन सब वरिष्ठ लोगों से हम जैसे सबको सीखने जैसा है और मैं उनके योगदान की भूरी भूरी सराहना करूंगा, क्योंकि इतना लंबा कार्यकाल छोटा नहीं होता है, बहुत महत्वपूर्ण है। उसी प्रकार से हमारे उपसभापति जी हरिवंश जी विदाई ले रहे हैं। हरिवंश जी को लंबे समय तक इस सदन में अपनी जिम्मेवारी निभाने का अवसर मिला है। बहुत ही मृदुभाषी, सदन को चलाने में सबका विश्वास जीतने का निरंतर जिन्होंने प्रयास किया, और मैंने देखा है कि संकट के समय ज्यादातर उपसभापति के ही जिम्मे आ जाता है कि भाई आप संभाल लेना जरा, तो उनको एक लंबा एक्सपीरियंस होता है, सबको जान भी लेते हैं, भली बात ही जान लेते हैं। उनमें एक देश के प्रति संवेदना पैदा करने का वो निरंतर काम, वे कलम के धनी तो है ही हैं, लेकिन कर्म कठोर के नाते भी मैं कहूंगा कि उन्होंने भारत के हर कोने में जाकर మధ్యప్రదేశ్, ఢిల్లీలో జరిగిన 2 వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు సాయం అందించనున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజ్ 3వ విడతలో భాగంగా 226 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నదులు అనుసంధానం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లు, భూములను త్యాగం చేశారన్నారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు మొత్తం 1943 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లింపులు చేస్తున్నామని, దళారులను నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించి పెనుమాక వరకు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత ప్రయాణం చేయవచ్చునన్నారు.
రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించగా జిల్లాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఈ పథకం ప్రారంభించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భారం తగ్గుతుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దివ్యాంగులు విద్య, ఉపాధి, ఆరోగ్య అవసరాల కోసం ఎక్కడికైనా సులభంగా వెళ్లవచ్చునన్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు దివ్యాంగ శక్తి పథకం దోహదం చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. విశాఖ జిల్లాలో దివ్యాంగ శక్తి పథకాన్ని మద్దెలపాలెం బస్టాండ్లో శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ప్రారంభించారు. దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవకు ఈ పథకమే నిదర్శనమని కడప శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడపలోని కొత్త బస్టాండ్లో ఈ పథకాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనాతో కలిసి ఆమె ప్రారంభించారు. పలువురు దివ్యాంగులను స్వయంగా బస్సు ఎక్కించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాలకు వెళితే రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా నిడదవోలు నియోజకవర్గం కాపవరం గ్రామంలో ఈరోజు జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ విత్తనం నుండి విక్రయం వరకు పండించిన ప్రతి గింజను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించి రాజధాని భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను భయాందోళనకు గురిచేసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన చర్యలు తప్పవని అన్నారు. తిరుపతి జిల్లాలో గృహ అవసరాల కోసం సరిపడేంత గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారితో ఆల్రెడీ కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంటు, తర్వాత గౌరవ కలెక్టర్ గారు, పోలీస్ వారు అందరూ కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ నిఘా ఉంచడం జరిగింది. కృత్రిమ కొరతను సృష్టించి ఒక ప్రాంతంలో దొరకలేదని మీడియా వారిని కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ గ్యాస్ విషయంలో అనవసరమైన పూర్తిగా కన్సర్న్ డిపార్ట్మెంట్తో వివరణ తీసుకోకుండా రాయడం కరెక్ట్ కాదు. కొంతమంది వ్యక్తులు బ్లాక్ మార్కెట్ తరలించడం లేదా కృత్రిమ కొరతను సృష్టించి
ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువగా కొనే విధంగా చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు సివిల్ సప్లై మరియు విజిలెన్స్ మరియు పోలీస్ వారు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తగిన పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్కు రావలసిన ఎల్పీజీ నౌకలు భారత్కు సురక్షితంగా చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ శివాలిక్, నందాదేవి నౌకలు భారత్కు చేరుకోగా ఈరోజు మరో నౌక జగ్లాడ్కి ముంద్రా పోర్టుకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని ఫుజైరా పోర్టు నుండి సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత జెండా కలిగిన జగ్లాడ్కి ట్యాంకర్ గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. పశ్చిమాసియాలో శాంతి భద్రతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్, యుఏఈ కలిసి పనిచేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన పశ్చిమాసియా పరిణామాల అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన స్వేచ్ఛాయుత నౌకాయానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో చర్చించినట్లు తెలిపారు. అలాగే యుఏఈపై జరిగిన దాడులను, అమాయకుల ప్రాణ నష్టాన్ని, పౌర మౌలిక సదుపాయాల నష్టాన్ని ప్రధాని తీవ్రంగా ఖండించినట్లు జైస్వాల్ పేర్కొన్నారు. भारतीय नागरिक, खासकर भारतीय विद्यार्थीगण, उनका वो मदद कर रहे हैं. बहुत सारे भारतीय नागरिक बॉर्डर पार करके आर्मीनिया और अजरबैजान जाना चाहते हैं. इस संदर्भ में हमारे राजदूतावास ने एडवाइजरी जारी की है. ये सभी लोगों के लिए उनके हित में होगा, उनके सहूलियत में होगा कि वो एडवाइजरी का पालन करें, ताकि जो पारगमन लैंड बॉर्डर ईरान और आर्मीनिया के बीच में लैंड बॉर्डर जो है और ईरान और अजरबैजान के बीच में जो लैंड बॉर्डर है, उससे वो पारगमन एक सहूलियत ढंग से. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 40% పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ రీటైల్ అవుట్లెట్లోనూ నిల్వలు అయిపోయినట్లు తమకు సమాచారం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి అంతరాయం లేకుండా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. क्रूड अवेलेबिलिटी सामान्य है. रिफाइनरीज उच्चतम कैपेसिटी पर ऑपरेट कर रही हैं. डोमेस्टिक एलपीजी प्रोडक्शन हैज इंक्रीज्ड बाय 40%. रिटेल आउटलेट्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है और पेट्रोल पंप्स पर एडिक्वेट स्टॉक्स पेट्रोल और डीजल के अवेलेबल हैं. नेचुरल गैस के संबंध में जैसा कि आप जानते हैं, पीएनजी और सीएनजी फॉर ट्रांसपोर्ट 100% विदाउट एनी कट कंज्यूमर्स को अवेलेबल कराया जा रहा है. గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వందే భారత్ రైళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సుదూర ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రైళ్లలో ఒక కోచ్ మరో కోచ్ పైకి ఎక్కకుండా నిరోధించే యాంటీ క్లైంబింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. Has been now replaced by semi-permanent couplers, so the entire train now becomes one unit, and that itself brings a huge safety thing. Second major safety feature that we have introduced in the Vande Bharat train is anti-climbing feature. So it's a very technical thing. Whenever the coaches are connected together, then the latest technology which is prevalent in the entire world, that is anti-climbing feature, so that one coach cannot climb onto the other one. So that kind of technology is already introduced in the Vande Bharat train. The third thing is that in many places we have introduced safety fencing on both sides of the track,
And the fourth thing, of course, is fitting the Kavach, which is going on at a very rapid pace. The fifth item on safety on the Vande Bharat routes is the trains are now fitted with. ఇప్పుడు ప్రకటనలు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాల్లోకి వెళితే దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి ఎక్కువ శాతం మన దేశం నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ వాటా 30.37% ఉంది. కొబ్బరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం రూపకల్పన దశలో ఉందని, రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు త్వరలోనే ఖరారు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఒక వ్యక్తి మరణానంతరం చేసే అవయవదానం మరో 8 మంది ప్రాణాలను కాపాడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం, ప్రేగు వంటి ముఖ్యమైన అవయవాలను దానం చేయడం ద్వారా అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. పశ్చిమ బెంగాల్కు చెందిన గౌరంగ్ బెనర్జీ ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆయన అసాధారణమైన పట్టుదలతో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న నాథూలా పాస్ను 2 సార్లు అధిరోహించి రికార్డు సృష్టించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల వలన దేశంలో మరణానంతర అవయవదానాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం ఇనుప తాళాలకు మాత్రమే పరిమితమైన అలీఘర్ పరిశ్రమ నేడు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్మార్ట్ లాక్ టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే నూతన ఆవిష్కరణలతో ఈ నగరం ప్రగతిని సాధిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇక్కడ తయారయ్యే తాళాలు, వాటి మన్నిక, పటిష్టమైన డిజైన్లకు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్, బ్లూటూత్, రిమోట్ కంట్రోల్, స్మార్ట్ లాక్ తయారవుతున్నాయి. ఈ పరిశ్రమలో వేలాది చిన్న తరహా యూనిట్లు కూడా భాగస్వామ్యమై లక్షలాది మందికి ఉపాధిని అందిస్తున్నాయి. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరూపిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు, ఆసుపత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు ఏఐ తన ముద్ర వేస్తోంది. స్మార్ట్ రోబోలు సంక్లిష్టమైన పనులను సైతం అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం కోసం, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్మార్ట్ రోబోలు వినియోగించబడుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్, వ్యవసాయం, రైల్వే వంటి రంగాలలో కూడా ఏఐ ఆధారిత స్మార్ట్ రోబోలను ఉపయోగిస్తున్నారు. దేశంలోని సామాన్య పౌరులకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడంలో ఆయుష్మాన్ భారత్ పథకం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆశా కార్యకర్తలకు కూడా ఈ పరిధిని విస్తరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సుమారు 12 కోట్ల పేద కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల వరకు చికిత్స, వైద్య సదుపాయం అందుతోంది. మరోవైపు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 86 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ నమోదు చేశారు. వీటికి సుమారు 90 కోట్ల ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు.
మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ ప్రాంతం నేడు దేశంలోనే ప్రధాన ఎకో టూరిజం హబ్గా ఎదుగుతోంది. చంబల్ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం తన సహజ సిద్ధమైన అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గాంధీసాగర్ ఫారెస్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చిన లగ్జరీ టెంట్లు పర్యాటకులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి. చంబల్ నదిపై బోటింగ్, స్కీయింగ్ వంటి సాహస కృత్యాలు యువతను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ సెంచురీలో జంగిల్ సఫారీ ద్వారా రకరకాల అరుదైన పక్షులను సందర్శించే అవకాశం ఉంది. భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలు నేడు యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. కేవలం ఒక కళగా మాత్రమే కాకుండా క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి చిరునామాగా మారుతున్నాయి. ఈ శాస్త్రీయ నృత్యాలు నేడు యువతీ యువకులు ఆధునిక విద్యాభ్యాసంతో పాటు కళాక్షేత్రాల్లో చేరి మరీ నేర్చుకుంటున్నారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత మెరుగుపడుతుందని, వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయని కళాకారులు తెలుపుతున్నారు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు లేత గులాబీ వర్ణంతో మెరిసిపోతోంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన విదేశీ అతిథులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. జైపూర్ సమీపంలోని సాంబార్ సరస్సు ఇప్పుడు పక్షుల స్వర్గధామంగా మారింది. సుమారు 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉప్పునీటి సరస్సులోకి వేలాది సంఖ్యలో ఫ్లెమింగోలు విచ్చేశాయి. సైబీరియా, రష్యా, మంగోలియా వంటి సుదూర దేశాల నుంచి వలస వచ్చిన ఈ పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కేవలం ఫ్లెమింగోలే కాకుండా పెలికాన్లు, పీన్టైల్స్ వంటి 30 రకాల వలస పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఫ్లెమింగోలకు అనువైన ఆహారాన్ని అందిస్తున్నట్టు అటవీ శాఖ అధికారి కేతన్ కుమార్ తెలిపారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సూచీలు రాణించాయి. సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం 76,367 పాయింట్ల వద్ద ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,000 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి ₹92.50 దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది, గుడి పడ్వా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. దేశంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి 33,660 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 80,000కు పైగా మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ముంద్రా పోర్టుకు చేరుకున్న జగ్లాడ్కి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.